ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకా ఎంతసేపు పద్మ? టైం అయిపోతుంది. వస్తున్నా అన్నయ్య. రెండు క్వార్టర్లు వస్తాయి, 2 ఫుల్ బాటిల్స్ వస్తాయి. ఎన్ని కాలంటే అది తెచ్చేసుకోవచ్చు. ఇంకా ఎంతసేపు పద్మ? లెక్క పెడుతున్నాను అన్నయ్య. అవసరం లేదు, నువ్వు తీసుకురా, అక్కడ నేను లెక్క పెట్టుకుంటా. వచ్చేస్తున్నాను. తెస్తున్నా. అది ఇవిగో అన్నయ్య డబ్బులు. ఇలా ఏంటే ఇలా కాల్ చేసేవంటే? పేలు గొంతేసుకుని మాట్లాడితే నేను గుర్తుపట్టలేననుకున్నారా? పులికి పిల్లికి నాకు తేడా తెలీదా? అంటే ఆయన బట్టలు వేసుకున్నాను కదా, నువ్వు గుర్తు పట్టలేవు అనుకున్నానే నేను. నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులి కాదు. మందు కోసం అన్నయ్య ప్రతిష్టని దిగజార్చాలని చూస్తారా? ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే ఈసారి వాత చేతి మీద కాదు. వద్దు, చెప్పొద్దు. ఆ అవకాశం మీకేమనో ఉంటా. అమ్మో, సారీ సార్, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. అయ్యో సార్, వాడిచ్చిన బాటిల్ని తీర్థంలో కలుపుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? సార్, వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థమైపోయింది. పాయిజన్ కలిపిన నీళ్లు భక్తులకిస్తే వాళ్ళది తాగి చనిపోతారు, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయిగా. గుడి తలుపులు తెరవడం వల్లే ఈ అరెస్ట్ వచ్చింది. ఇలా జనాల్ని భయపెట్టి ఆ గుడి తలుపులని మూసేస్తారు. సార్, ఇదే వాళ్ళ ప్లాన్, నాకు అర్థమైంది. సార్, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. కానీ రామా, కానీ ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఆ పూజ అవ్వడానికి పావుగంట అయినా పడుతుంది. కానీ మనం వెళ్ళడానికి ఇంకా అరగంట పైనే టైం పడుతుంది రామా. వేరే షార్ట్ కట్ ఏదైనా ఉందేమో చూడండి సార్. లేదు రామా, ఇది ఒకటే రూటు. భక్తుల ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది సార్. ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. అయ్యో, దేవుని నమ్మి గుడికి వచ్చారు రామా, వాళ్ళకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకాసేపట్లో వాళ్ళు విషం తాగబోతున్నారు సార్. లోక కళ్యాణం కోసం సాగర మదనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటిది ఒకటి చేస్తాడు దేవుడు, తప్పకుండా చేస్తాడు. మనం మానవ ప్రయత్నమైనా చేయాలి కదా సార్. ఎలా రామా? అక్కడున్న వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేద్దామా? అయ్యో, అసలు ఎవరు చేశారంటే ఏమని చెప్తారు? తీర్థంలో విషం కలిపారని చెప్తే మన మాటలు ఎవరైనా నమ్ముతారా సార్? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? సార్, తొందరగా పోనివ్వండి సార్, మనం ఏదో ఒకటి చేయాలి. రామా, అతివేగం ప్రమాదం రామా, అయినా ప్రయత్నిస్తున్నానుగా. దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు మనకు దారి చూపిస్తాడు. అయ్యో, అది ఐ లవ్ యూ. ఏంటి? అదే ఇలా ఇవ్వు అన్నా. నువ్వేమన్నావో నాకు తెలుసు. మరెందుకు అడిగావు? ఇంకొకసారి చెప్పవా? ఆహా, చిలక గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. సరే సరే, పని చూసుకోండి. కాసేపు చూడండి బాబు. ఐ లవ్ యూ.
ఏమన్నావు? ఇలా ఇవ్వు అన్నాను. ఇంతకు ముందేమన్నావు? అదే ఇలా ఇవ్వు అన్నాను. నాకు కూడా వినిపించిందిలే. శ్రీను బావా, బావా. సుడిగాలి వేస్తుందనుకున్నాను కానీ చెడుగాలి వస్తోంది. చూసావా, కళ్ళు లేనట్టు నటిస్తూ ఎలా వస్తుందో, ఎంత పర్ఫెక్ట్గా నడుస్తూ వస్తుందో. దాని వేషాలు ఎవరికి తెలియవని దాని ఫీలింగ్. శ్రీను, ఒకే ఫ్రేమ్ లో శ్రీనుబాబు పక్కన దీన్ని చూడలేక చూస్తున్నా. కర్మ, చెప్తా దీని పని. ఆద్య కూడా ఉందా బావా? ఉన్నా చారు. ఏ నీకు తెలీదా? ఉంటా అనుకున్నాను, ఉన్నావో లేదో అని అడిగాను. అవునులే, నీకు కనిపించదు కదా, మర్చిపోయా. ఏంటి చారు ఇలా వచ్చావు? భోజనం తెచ్చాను బావా. ఎవరికి? ఇంకెవరికి తెస్తాను, నీకే తెచ్చాను. అసలే పాపం చూపు లేదు కదా, కష్టపడి ఇంత దూరం రావడం ఎందుకు? ఇష్టపడి వచ్చాను బావా. ఇక దారి ఎలా తెలిసిందంటావా? మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా, నా మనసే నన్ను అలా నడిపించింది. పాపం కళ్ళు లేని పిల్ల క్యారేజ్ తెచ్చినట్టుంది. కళ్ళున్నాయని వాళ్ళకి తెలియదు ఆద్య. దీని మీద విపరీతమైన సానుభూతి చూపిస్తున్నారు. దానికి ఇవ్వాల్సిన స్ట్రోక్ నేను ఇస్తానుగా. మీరు కూడా భోంచేసి వచ్చేయండి. మీరు కూడా వెళ్ళండి. అందరూ తినేయండి. బావా రా, బావా భోజనం వడ్డిస్తాను. బావా రా. బావా, నీకోసం పప్పుచారు, ఉప్పు చేప, ములక్కాడ పులుసు, వంకాయ వేపుడు తెచ్చాను. కలిపి పెడతాను. నీకెందుకు శ్రమ? నీకు కనిపించదు కదా, నేను తింటానులే. ఇటివు. నీకంటే ముందు ఆద్య తినేలా ఉంది బావా. తిను బావా. నేను మీరు ఇంటికి వస్తారని చూశాను, కానీ లేట్ అయిపోయిందని నేనే తీసుకొచ్చాను. తిను బావా. ఆద్య, నువ్వు ఇంటికెళ్ళి తిను. నేను బావకి మాత్రమే పట్టుకొచ్చాను. బావా తిను బావా. ఇదిగో తీసుకో బావా. బావా తిను బావా.